వార్తలకు స్వాగతం. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ 1980లో కేవలం 2 ఎంపీలతో ప్రారంభమైన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మోదీ, అమిత్ షా గారి నాయకత్వంలో 3 సార్లు అధికారంలోకి వచ్చేలాగే ఎదగడం జరిగింది. ఎందరో మంది కార్యకర్తల కృషి ఫలితంగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా ఎదిగిందని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తూరాం, సుధాకర్, రాజు, నవీన్, లక్ష్మణ్, విజయ్, గంగారాం, భోజన్న, మహేష్, సుదర్శన్ రెడ్డి, హరీష్, అరవింద్, ప్రవీణ్ లో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండల కేంద్రంలో పార్టీ యొక్క జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే 1980లో కేవలం 2 ఎంపీలతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చే దిశగా ఎదిగింది. దాంట్లో ఎందరో మంది మహానుభావుల యొక్క త్యాగాలు ఉన్నాయి. ఆ రోజు 1980లో జాతీయవాదంతో మనకంటూ ఒక పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది. దానికోసము ప్రయత్నించినటువంటి ప్రతి కార్యకర్తకు, అదేవిధంగా 3 సార్లు మనకు మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్క దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అండగా నిలబడి ఉండాలని మేమందరం వారందరికీ ఈ యొక్క 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై